సో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకట్ ఎఫెక్ట్ స్టూడియో. ఈరోజు మనం అయితే ట్రాన్సిషన్ గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో. సో గైస్ మనం అయితే ఈ వీడియోలో ట్రాన్సిషన్ అనేది తెలుసుకుందాం. సో ఇక్కడ ఈ పెన్ టూల్ ఉన్నా చూడండి, ఒపాసిటీ కిందన. సో ఈ టూల్ని అయితే మనం యూజ్ చేసి నేను ఇంకా యారో అనేది సబ్జెక్ట్ అనేది మూవ్ చేస్తున్నాను. సబ్జెక్ట్ మూవ్ చేయడానికి మనం అయితే కీబోర్డ్లో యారో కీస్ అనేవి యూజ్ చేయాల్సి వస్తుంది. ఫార్వర్డ్ కీ యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ మన సబ్జెక్ట్ ఉన్నది కాబట్టి మనం ఇలా అయితే డ్రా చేయాలి. డ్రా చేశాక ఇక్కడ ఇన్వర్టెడ్ అనే ఆప్షన్ ఉన్నది చూడండి, ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో మళ్ళీ ఈ వీడియో పైన క్లిక్ చేసి సబ్జెక్ట్ని అయితే ఫార్వర్డ్ కీతో మూవ్ చేస్తున్నాను, యారో కీ. గైస్ ఇక్కడ మనం అయితే కీ ఫ్రేమ్ అనేది ఎనేబుల్ చేయాలి. సో కీ ఫ్రేమ్ అయితే ఇచ్చాను. మళ్ళీ వీడియో పైకి వచ్చి సో ఇక్కడ మాస్క్ 1 పైన క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేశాను మాస్క్ని. మళ్ళీ వీడియో పైన క్లిక్ చేశాను. మళ్ళీ ఇక్కడ కీ ఫ్రేమ్ అనేది ఇచ్చాక మాస్క్ పైన 2 టైమ్స్ కానీ 1 టైం కానీ క్లిక్ చేస్తే మనకి ఈ లైన్ అనేది అపియర్ అవుతుంది. సో మళ్ళీ సబ్జెక్ట్ వీడియో పైన క్లిక్ చేసి సబ్జెక్ట్ని అయితే మూవ్ చేస్తున్నాను. కీబోర్డ్లో యారో కీ ఉంటుంది చూడండి, ఫార్వర్డ్ కీ క్లిక్ చేస్తున్నాను. మూవ్ చేశాక మళ్ళీ ఇక్కడ కీ ఫ్రేమ్ అనేది మనం ఇస్తాం. సో మళ్ళీ మాస్క్ పైన క్లిక్ చేసి 2 టైమ్స్ క్లిక్ అయితే చేశాను. ఇది కూడా ఇలా డ్రాగ్ చేసుకోండి. సో మళ్ళీ వీడియో పైన క్లిక్ చేసి కీబోర్డ్లో యారో కీ అనేది మనం టైప్ అయితే చేయాలి. సో మళ్ళీ కీ ఫ్రేమ్ ఇవ్వండి. మళ్ళీ మాస్క్ 1 పైన 2 టైమ్స్ క్లిక్ చేయండి. ఇది మళ్ళీ డ్రాగ్ చేసుకోండి. సో మళ్ళీ వీడియో పైన క్లిక్ అయితే చేసి మళ్ళీ ఇక్కడ కీ ఫ్రేమ్ అయితే ఇచ్చాను. మళ్ళీ మాస్క్ 1 పైన క్లిక్ చేశాను. మళ్ళీ క్లిక్ చేశాను. సో మళ్ళీ ఇక్కడికి రండి, వీడియో మీదకి వచ్చి సబ్జెక్ట్ అనేది టోటల్గా మూవ్ చేద్దాం. టోటల్గా మూవ్ అయ్యాక ఇక్కడ కీ ఫ్రేమ్ అనేది ఇచ్చాను. మళ్ళీ మాస్క్ పైన ఒక్క క్లిక్ చేశాను, రెండో క్లిక్ చేశాను. సో దీన్ని ఇలా డ్రాగ్ చేసేయండి లాస్ట్ వరకు. కీ ఫ్రేమ్ అయితే ఎనేబుల్ అయింది. సో మనం ఇది ఎలా వచ్చిందో చూద్దాం.
చూడండి మనం క్రియేట్ చేసిన మాస్క్ ఇలా వచ్చింది. సో, ఈ వీడియో లేయర్ పైకి తీసుకొచ్చి ఈ వీడియో లేయర్ కిందకి పెట్టాను. సో, ఇలా మనం ట్రాన్సిషన్ అనేది చేయొచ్చనమాట ప్రీమియర్ ప్రోతో. ఈ వీడియో అయితే క్రాప్ చేస్తున్నాను. ఈ ట్రాన్సిషన్ అయితే మనం సాంగ్స్‌లో ఎక్కువ చూస్తూ ఉంటాం. మన వీడియో క్రియేటివ్‌గా ఉండాలంటే ఈ ట్రాన్సిషన్ అయితే మనం యూజ్ చేస్తే వీడియో అనేది క్రియేటివ్‌గా ఉంటది. సో, గైస్ ఈ ట్రాన్సిషన్ మనం ఎక్కువ సాంగ్స్‌లో అయితే యూజ్ చేస్తారు దీన్ని. సాంగ్స్‌లో, వీడియోస్‌లో, మూవీస్‌లో అయితే ఎక్కువ యూజ్ చేస్తారు దీన్ని. సో, ఇది చాలా సింపుల్‌గా మనం అయితే క్రియేట్ చేసాం. చూడండి. సో, గైస్ ఇలాగే మీరు ప్రీమియర్ ప్రోలో అయితే మీరు ఈ ట్రాన్సిషన్‌ని ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. గైస్ మీరు ఈ ట్రాన్సిషన్ అన్నది ప్రాక్టీస్ చేస్తే వస్తది. సో, దట్స్ ఆల్ ఫర్ ది వీడియో గైస్. మీరు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ గైస్.